వెంకటగిరి జాతర అంటే ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఘటోత్సవం దగ్గర నుంచి కూడా అమ్మవారిని తయారు చేసే దగ్గర నుంచి కూడా చాలా ప్రాచుర్యం పొందింది ఈ వెంకటగిరి జాతర మహోత్సవం అనేది. సో ఇలాంటి కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. ముందుగా మీకు వెంకటగిరి జాతర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. అయితే మేడం గారు చెప్పినట్టు వెంకటగిరి జాతర అంటే చాలా ప్రసిద్ధిగాంచింది. ఇటు తమిళనాడు, అటు కర్ణాటక అన్ని దగ్గర నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో మరి భక్తులు వస్తూ ఉంటారు, దర్శించుకుంటూ ఉంటారు. కాబట్టి మేము ఇంతకుముందు కూడా జాతరలు చేశాం, కానీ ఈరోజు గట్టంకు వచ్చినంత జనాభా ఎప్పుడు చూడాల. అంటే జాతరకు వచ్చేంత జనాభా ఇప్పుడే వచ్చేసారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో మాకు తెలియదు, కానీ ఒక నమ్మకం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనం ఉంటే బాగా చేస్తామని చెప్పారు కాన్ఫిడెన్స్ ఉంది. కాబట్టి అందుకని ఈరోజు బ్రహ్మాండంగా జనం వచ్చారు. చూశాను నేను కూడా పోయి. ఆడ మ్యూజికల్కి ఏర్పాటు చేస్తూ ఉంటే ఇప్పుడే ఎక్కిరించిపోయినారు జనం. మరి స్టార్ట్ అయ్యే టయానికి ఇంకెట్లుంటుందో చెప్పలేం, కానీ అయితే ప్రశాంతంగా జరగాలి. నేను ఒకటే చెప్పాను, అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి, కానీ రచ్చలు చేయకూడదు, ప్రశాంతంగా ఉండాలని చెప్పాం. అందుకనే సిఐలు అందరినీ కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా పెట్టి ప్రశాంతంగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ జాతర ఈరోజు ఘటోత్సవం. ఈ ఘటోత్సవం నుంచి ప్రారంభించి ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఉంటుంది. 26వ తారీఖు వరకు, 26వ తారీఖు అమ్మ మరి దర్శనం కానీ నిమజ్జంగా ఉంటుంది. కాబట్టి అది చివరి రోజు. ఆ రోజు వరకు కూడా ప్రతిరోజు ఇప్పుడు కార్యక్రమాలు పెట్టాం. అప్పట్లో ఈ ఒక్కరోజు పెట్టే ఘట్టం అయిపోయిన తర్వాత వాళ్ళ ఖాళీగా పెట్టేవాళ్ళు. అట్లా కాకుండా ఈ సంవత్సరం నుంచే ప్రతిరోజు ఏదో కార్యక్రమం పెట్టాలని చెప్పని పెట్టాం. ఇది కంటిన్యూ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. దగ్గర 1300 మంది పోలీసులు వచ్చి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు. కాబట్టి అందుకని 1300 మందిని పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని దగ్గర నుంచి, అటు నెల్లూరు జిల్లా కానీ, పాత నెల్లూరు జిల్లా కానీ, ఇటు తిరుపతి నుంచి కానీ అన్ని దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. 2 ఎస్పీలు కానీ, 2 కలెక్టర్లు కానీ చాలా యాక్టివ్గా కుర్రోళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఎలాంటి ఇది జరగదని చెప్పని కూడా మేము అనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కూడా మంచి మనసుతో బాగా చేయాలనే కాన్సెప్ట్తో వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా మేము కూడా ఉన్నాం. ప్రముఖులు ఎప్పటి నుంచి రాబోతున్నారు సార్? ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు? ఇది స్టేట్ ఫెస్టివల్ కాబట్టి ప్రభుత్వం నుంచి కందుల దుర్గేష్ గవర్నమెంటే పంపిస్తుంది. అదేవిధంగా మన జిల్లా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా 25వ తారీఖు వస్తున్నాడు. సో ఈ జాతర అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా చేస్తాం. అందులో 2 మంత్రులు, ఒక శాసనసభ్యుడిని, అందుకనే రంగరంగ వైభవంగా చేయాలని చెప్పిన కాన్సెప్ట్తో ఉన్నాం, చేస్తాం కూడా. ఈ సందర్భంగా ఏం చెప్తారు సార్ ప్రేక్షకులందరికీ కూడా పోలేరమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం. బ్రహ్మాండం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.